ఏం మందల ఈరోజు డేట్ ఆగస్ట్ 6th. మనం ఈరోజు నైట్ ట్రైన్కి తిరుమల బయలుదేరుతున్నాం. సో బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాం. అయితే ఏం లేవు, చేద్దాం ఇప్పుడు చేద్దాం. ఇదైతే మన బ్యాగ్, ఇది మన లగేజ్. పెద్దగా ఏముండదు, అన్నీ లైటే. ఇది తీసి ఇప్పుడు దాంట్లో సర్దేద్దాం. జీన్స్ ప్యాంట్ కూడా ఐరన్ చేసుకున్నాను, ఎవరైనా చూసారా? నేను చేస్తాను, నేను అంతే. సరే ఉండండి, మొత్తం ఇది సర్దేసి వస్తా. మీరు ఎంతమంది తెలుసు, ఎప్పుడైనా సరే మనం లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు బ్యాగ్లో ఒక 2 స్ప్రేలు అలా పర్ఫ్యూమ్ స్ప్రే చేసి లోపల బట్టలు పెట్టాము, మళ్ళీ లాస్ట్లో ఇంకో 2 స్ప్రేలు కొట్టామంటే మళ్ళీ మనం బ్యాగ్ ఎప్పుడైనా సరే ఒక 2 months తర్వాత ఓపెన్ చేసినా బట్టలు ఫ్రెష్గా ఉంటాయి. సర్దేశం బ్యాగ్, దర్శనానికి పంచ, రిమైనింగ్ ఏమున్నాయండి, అయిపోయింది. ఒక 2 స్ప్రేలు పుషుక్ అంతే, సెట్. బ్యాగ్ మూసేస్తే మనం 2 రోజుల తర్వాత కాదు కదా, 2 నెలల తర్వాత ఓపెన్ చేసినా ఫ్రెష్గా ఉంటుంది. బ్యాగ్ అయితే సర్దేశాము. ట్రైన్కి చాలా టైం ఉంది. అన్నీ ప్యాక్ చేశానని అనుకుంటున్నా, కానీ ఏదో ఒకటి మర్చిపోతుంటా. క్వైట్ కామన్, మర్చిపోతాం మనం ఏదోటి. కాకపోతే 1-2 సార్లు చెక్ చేసుకునే పెట్టుకుంటాం. వెదర్ అయితే చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది హైదరాబాద్లో. అదేందో నాకు అర్థం కాదు. ఎండ ఉన్నట్టే ఉంటుంది, సడన్గా వర్షం మొదలవుతుంది. ఆఫీస్ నుంచి వేసుకెళ్తాను రెయిన్ కోట్. ఒక నార్మల్గా ఈ హైదరాబాద్లో వర్షాకాలం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు అవుతుంది చెప్పలేము అనమాట. అయితే నేనేం చేశాను, సర్లే అని చెప్పి నార్మల్గా మన డ్రెస్ వేసుకొని ఆఫీస్కి షూ వేసుకొని కదా వెళ్తున్నా ఫుల్ ఎండ ఉంది. మొత్తం ఎండ, అసలు చెమట కూడా పోస్తుంది అనమాట లోపల. కరెక్ట్ మన హైదరాబాద్లో ఐక్యా బ్రిడ్జ్ ఉంటుంది, ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళంగానే నాన్ స్టాప్ తమ పైనుంచి ఎవడో బకెట్లోంచి నీళ్ళు పైన పోసినట్టే అయింది వారం. మొత్తం ముద్ద అయ్యి ఆఫీస్కి వెళ్ళి, ఆఫీసులో ఫుల్ ఏసీ. నాకు ఒకటైతే అర్థం కాదు, అది ఆఫీస్ అనుకుంటాడా లేదా మార్చరీ అనుకుంటాడో అర్థం కాదు. ఫుల్ చలి పెడతాడు, ఆ ఏసీకి గజ్జ ఉనికిపోయిన ఆ రోజంతా. కాకపోతే అప్పుడు కూడా చిన్న ఇది చేసాంలేండి. ఫ్రెండ్ గారు ఉంటే పక్క హాస్టల్లో అన్న అడిగి ప్యాంట్ తెప్పించుకొని ఆ ప్యాంట్ వేసుకొని సెటిల్ అయినా, లేకపోతే పక్క రోజు జ్వరం వచ్చి ఆడే పడిపోయి ఉండేవాడిని. హైదరాబాద్ వెదర్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ బ్రో. ఇందాకే చెప్పానా హైదరాబాద్ అన్ప్రెడిక్టబుల్ అని. వర్షం కుమ్ముతుంది, ఇప్పుడే వచ్చి అట్లా బయటికి ఫుడ్ తీసుకున్నా అని వర్షం భయంకరంగా పడుతుంది. ఫోన్ తడిసిపోతుంది. బాయ్. వర్షం అయితే అద్దరం పడుతుంది. బాగా హైదరాబాద్ అంటే అంతే. ఫుడ్ తీసుకున్నాము, ఇల్లు స్నానం చేసి ట్రైన్ టైం అవుతుంది వెళ్దాం అనుకున్న టయానికి ఇల్లు వర్షం మొదలైంది. మీన్వైల్ మీ టు హైదరాబాద్ ట్రాఫిక్, సారీ హైదరాబాద్ వెదర్. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఇల్లు తడిసిన ముద్ద అయినా గైస్. చెప్పాగా అన్ప్రెడిక్టబుల్ హైదరాబాద్. ముద్ద అయిపోయినా. ఏంది బ్రో చూడు ఎట్లుందో. వెనకాలంటే వర్షం ఇటు పడిద్దా, వెనక నుంచి పడిద్దే. మళ్ళీ జస్ట్ ఒక 5 minutes పడిందంటే అయిపోయింది. లేదు ఇప్పుడు కింద నుంచే వచ్చాయి, అయిపోయింది. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇదే మనం వెళ్ళే ట్రైన్ పద్మావతి సూపర్ ఫాస్ట్. హాయ్ గైస్, మనకైతే సీటు డోర్ దగ్గర వచ్చింది, వాష్రూమ్ పక్కన. స్మెల్ అయితే మామూలుగా లేదు, తెగ వస్తుంది. ఇంకేం చేయాలి, తప్పదు, పడుకోవాలి.
మిడిల్ బర్త్, గాలి కూడా సరిగ్గా ఆడట్లేదు. సరే కానీ మరి రేపు కలుద్దాం తిరుపతిలో. బాయ్.